హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకో రోటి పచ్చడితో అయితే ఇవాళ మేము ముందుకు వచ్చాము. ఏంటి రోజు రోటి పచ్చళ్ళు అనుకోవద్దండి, మాకైతే చెప్పాను కదండి పచ్చడి అయితే ఉండాలండి. ఈరోజు టమాటో, చింతకాయ, పచ్చిమిర్చి కలిపి పచ్చడి చేస్తుందమ్మ. అమ్మా అదేనా పచ్చడి పేరు చెప్పు, ఎలా చేస్తున్నావు చెప్పు. పచ్చిమిరపకాయలు దంచుతున్నానమ్మా ఏపీ. తర్వాత టమాటాలు వేసి దంచుతాను. ఆ తర్వాత ఇగోండి వేయించి పక్కన పెట్టుకుంది. ఆ తర్వాత చింతకాయ పచ్చడి వేసి దంచుతా. ఇదిగోండి పచ్చి చింతకాయ మనం పెట్టుకుంటాం కదా, ఊరగాయ తొక్కి పెట్టుకుంటాం కదండి అది. టమాటాలు చింతకాయ అన్నీ దంచిన తర్వాత పెద్దుల్లిపాయ దంచుతా. చిన్నుల్లిపాయ పెద్దుల్లిపాయ దంచుతా. ఇదిగో పెద్దుల్లిపాయ, ఇదిగో చిన్నుల్లిపాయలు వేసి లాస్ట్లో ఇదిగోండి కొత్తిమీర వేసి దంచుతుంది. గిన్నెలోకి పచ్చడి తీస్తాను. ఈరోజు అయితే ఈ పచ్చడి చేపల ఫ్రై అండి. చూడండి ఇట్లా అయితే మాకైతే ఒక పచ్చడి అయితే ఉండాలి, ఏదో ఒక పచ్చడి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మంచి కామెంట్ అయితే చేయండి. ఇంకా ప్రాసెస్ ఉంది, నేను అది ఒకటి చాలా బాగుంటుంది, స్టెప్ బై స్టెప్ దంచుతుంది కదండి, అందుకని అట్లా దంచిన పచ్చడి. ఏంటి చెప్పవే. దంచిన పచ్చడి తింటే చాలా బాగా రుచిగా ఉంటుంది, వేడి వేడి అన్నంలో వేసి కలుపుకొని తింటే. అది ఓకే, మనం చెప్పామనుకోండి మీరంటే దంచుకుంటారు, మాకు దంచేవాళ్ళు లేదు అంటారు. అప్పుడు మళ్ళీ మనం ఏం చెప్పాలి? ఇంకా లేనప్పుడు మిక్సీ వేసుకుంటారు, ఏం చేస్తారు. ఇప్పుడు రోళ్ళు ఉన్నాయి, ఎందుకు లేవు? రోళ్ళు బాగుంటుందని మనకు అలవాటు. రామచిలకలు ఏం అరుస్తున్నాయో, పక్కన జామ చెట్టు, టెంకాయ చెట్లు అండి, ఏం అరుస్తున్నాయో రామచిలకలు. రోడ్లు ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు అందరూ మళ్ళీ దంచుకుంటున్నారు బాగానే పచ్చడి. అవును, చిన్న చిన్న రోళ్ళు కొనుక్కొని అందరూ దంచుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ చక్కగా పాతకాలం లాగా. రోటి పచ్చడిలో పప్పు రుబ్బుకోవటాలు కొంతమంది అయితే చేస్తున్నారు, అందరూ కాదు కానీ వీలు కుదిరిన వాళ్ళు చేసుకుంటున్నారు. కొంచెం ఆరోగ్యం కావాలి అనుకున్నప్పుడు, హెల్తీగా ఉండాలనుకున్నప్పుడు కొన్ని కొన్ని దంచుకోవాలి. మేమైతే ఇడ్లీకి పప్పు కూడా దీంట్లోనే రుబ్బుకుంటామండి, పత్రం అనమాట. దీనికైతే కాడ ఉండదు ఈ పత్రానికి, మా సైడ్ అయితే కర్ర ఉంటుంది పత్రానికి. ఇదిగోండి ఇప్పుడైతే దంచుకో, నీ పాటికి నువ్వు. చింతకాయ వేసిందనమాట, కొంచెం అది కొంచెం బాగా మెత్తగా నలిగిన పచ్చడి. మొన్న ఈ సంవత్సరం పెట్టిందా? కొత్త చింతకాయ పచ్చడి అంటే వేసింది. చింతపండు బదులు చింతకాయ తొక్కండి, అది ఎవరెవరి ఇష్టం వాళ్ళది. కానీ ఇది వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, చింతపండు వేస్తే అది ఒక టేస్ట్ వస్తుంది అనమాట. మనం వాటర్ తగలకుండా ఉంటే కనీసం ఒక 10 రోజులైనా ఉంటుంది కదా. 10 రోజులమా? పెద్దలు వేయకుండా ఉంటే ఉంటుంది 10 రోజులు. 10 రోజులు మనకి నీళ్ళు తగలకుండా ఉంటే ఉంటుంది. ఉల్లిపాయ వేసిన నీళ్ళు అవి తగిలితే ఉండదు. అది ఒక గాజు డబ్బాలో కానీ, అదే గాజు సీసాలో కానీ, ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోండి. మాకైతే అన్ని రోజులు అయితే ఉండదులేండి, మేమైతే రోజు నూరుకోవాల్సింది ఏదో ఒకటి, అందరం తింటాం కాబట్టి. దీని తర్వాత టమాటా వేసేస్తామండి. తర్వాత టమాటా వేసి దంచేసేసి ఆ తర్వాత చిన్నుల్లిపాయ పెద్దల్లిపాయ వేసి అన్నీ కలిపేస్తాం. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు పచ్చళ్ళు? మా అమ్మ దగ్గర నేర్చుకున్నా, మా అమ్మ నేర్పింది. మా అమ్మమ్మ కూడా బాగా చేస్తారండి పచ్చళ్ళు, పిండి వంటలు. చిన్న చిన్న పచ్చళ్ళు అయితే మేము చేస్తాం కానీ ఊరగాయలు అయితే మేము నేర్చుకోలేదండి. ఆల్రెడీ దాంట్లో చింత తొక్కులోనే పసుపు ఉప్పు ఉంటుంది, చూసుకొని ఉప్పు అయితే మళ్ళీ వేసుకోవాలండి. అసలు వేసుకోకపోయినా పర్వాలేదు కదమ్మా. అసలు వేయను కదా నేను, ఉప్పు ఎక్కర్లా, అవసరం లేదు. అది మాత్రం మళ్ళీ మెంతులు కూడా ఇందులోనే ఉంటాయి. మెంతులు, పసుపు, ఉప్పు వేసి దాంట్లో కలుపుతాం కాబట్టి మనం ఏమి కావాలనుకున్న వేసుకోవచ్చు, కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం అండి. అసలు అవసరం లేదు, మళ్ళీ వేసుకోవచ్చు కదా వేసుకున్నా అనుకోవద్దండి. అంటే చాలామంది విపరీతంగా వేసుకుంటారు ఉప్పు. మేము ఉప్పు కారాలు బాగానే తింటాం, కానీ ఇప్పుడు దీంట్లో అయితే ఆల్రెడీ ఉంటుంది అనమాట. మనం కేజీ చింతకాయలకి 1/4 కేజీ ఉప్పు వేసి తొక్కి పెట్టుకుంటాం కాబట్టి చింత తొక్కు అంటారు కదండి, అది ఆ ఉప్పే సరిపోద్ది.
చిన్నుల్లిపాయలు వేస్తున్నా. వెల్లుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, తెల్లపాయలు ఇదంటారు, తెల్లగడ్డలు. తెల్లగడ్డ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా పిలుస్తారండి. తొక్కు తీయకపోయినా పర్వాలేదు, తొక్కుకోవచ్చు, మన ఇష్టం. అది చిన్నుల్లిపాయ వేసేసింది తర్వాత ఉల్లిపాయ వేస్తుంది. టమాటా వేసిన తర్వాత అవి నలగవు అనమాట, అందుకని ఇప్పుడు దాంట్లో వేసి దంచుతుంది అన్నమాట. వీళ్ళు ఉన్న వాళ్ళు, తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళైతే ఓకే అండి, తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి. కొంచెం ఒక 10 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతతుక్కు, అంత ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 3-4 టమాటాలు అన్నీ సపరేట్గా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత దాంట్లో ఒక జీలకర్ర, ధనియాలు అయితే వేసుకోండి, మంచిది, బాగుంటుంది కాబట్టి. ఆవాలు గీవాలు అవి ఏమి వేయము. ఇంకా వీటికి తిరగమాత కూడా అవసరం లేదు, తాలింపు తిరగమాత అంటారు కదండి, అవి ఏం అవసరం లేదు, ముందే వేయించుకుంటాం కాబట్టి అన్నీ దంచేసుకోవచ్చు. ఏం వేస్తున్నా? పెద్దలపై దంచుతున్నా. చింతకాయ తొక్కు దంచేసిందండి. ఇప్పుడు పెద్దలపై దంచేస్తుంది చూడండి, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. మాకే ఇట్లా ఉంటే మీకు కూడా అట్లాగే ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. ఒక్క ముక్క దంచితే చాలు, అది మెత్తగా అయితే దంచవసరం లేదండి. అవి పలుకులా తగులుతుంటే ఉల్లిపాయ బాగుంటుంది. ఇన్నున్నా కానీ మేమైతే సపరేట్గా పక్కనైతే పెద్ద ఉల్లిపాయ విడిగా నంజుకుంటామండి, మేమైతే తింటాము. ఇంకా ఇప్పుడు లేవు సద్దన్నాలు, ఇదివరకు అయితే సద్దన్నాల్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే మజ్జిగ వేసుకొని మేమైతే తినేవాళ్ళం అండి, ప్రెస్టేజ్ ఏం లేదు. ఇప్పటికైనా మిగిలితే కనుక తింటాము, ఇప్పుడు మిగిలేలాగైతే వండుకోవట్లేదు, ఎందుకని అదంతా తీసి పక్కన పెడుతుందండి. టమాటాలు ఏంటంటే మనకి పైకి చిందేస్తాయి, అందుకని చెప్పి పక్కన పెడుతుందండి. ఇది కూడా వేసి దంచుతుంది. టమాటాల్లో నలగదు కొద్దిగా, కొంచెం ఒక్క ముక్క దంచి కొత్తిమీర తీసి పక్కన పెట్టు. అంటే టమాటాలు వేస్తే నలగదు, అందుకని మెత్తగా ఏం కాదు. అది కూడా ఒక్క ముక్క, కొత్తిమీర కూడా ఒక్క ముక్క అన్నీ వేసి లాస్ట్లో కొత్తిమీర వేస్తే అది వేరే టేస్ట్ కదండి. మాకైతే కొత్తిమీర చాలా ఇష్టం, అంటే ఎవరికి ఇష్టం ఉండదా అని కాదు, కొంతమంది అయితే తినరండి, మా వారికి నచ్చదు. వెల్లుల్లిపాయ ఒకటి, కొత్తిమీర ఒకటి నచ్చదు, అయినా సరే నేను యూజ్ చేస్తాను. అన్నీ చక్కగా తీసి పక్కన ఏరి మరీ పెడతారనమాట. మాకైతే చాలా ఇష్టం అండి, కొత్తిమీర అలా పైన వేస్తేనే నాకు అసలు తినేయాలని అలాగా అనిపిస్తుంది అనమాట. పచ్చిదే చూస్తుంటే తినాలనిపిస్తుంది. మా ఇంట్లో బాగా వాడతాను నేను, ఆయనకి ఎంత దూరమో మాకు అంత ఇష్టము. వేసిన తర్వాత ఆ టేస్ట్ తెలుస్తుంది, కానీ ఇంకా అప్పుడు పక్కకు అన్నీ వచ్చినట్టు తీసేస్తారు, కొన్ని అయితే వెళ్ళిపోతాయిలేండి, ఇంకేం చేయలేక తింటారు. ఒక్క ముక్క దంచాను. ఆ పచ్చడి అంత నచ్చేసరికి దాన్ని ఇంకా ఏమనరనమాట. కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు ఇష్టపడని వాళ్ళు ఉండరు నాకు తెలిసి. టమాటా ముక్కలు వేస్తుంది. ఇప్పుడైతే టమాటాలు వేస్తుందండి. ఫైనల్ ఇది కొంచెం ఒక్క ముక్క దంచేసి ఇంకా తీసేయటమేనండి. ఇదంతా అయిపోయాక లాస్ట్లో రోట్లో అయితే అన్నం అయితే కలుపుకొని తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వీడియోలో చెప్పారు కదా, చెప్పిందే చెప్తున్నారని కావద్దండి. ఇదిగోండి, ఇందాకంతా దంచింది కదండి, అంతా సపరేట్ తీసి పెట్టింది కదండి, అంటే అన్నీ వేసి దంచేస్తే నలగవని చెప్పి పచ్చిమిరపకాయలు ఒకసారి, చింతతొక్కు ఒకసారి, కొత్తిమీర ఒకసారి దంచి వీటన్నిటిని ఇప్పుడైతే మిక్సీ చేస్తుంది అనమాట. అన్నిటినీ కలిపి మిక్సీ కాదండి, మిక్సింగ్. నాకే మాట తడబడింది చూడండి, దాన్ని చూస్తుంటే నోరు ఊరిపోతుంది. శ్రమ అనుకోకుండా నిదానంగా చేసుకుంటే అన్నీ రుచిగానే ఉంటాయి. తినాలి అనుకున్నప్పుడు చేసుకోవాలి, అదేం పెద్ద కష్టం కాదు. మిక్సీ వేసుకుంటే మిక్సీ టేస్ట్ వేరు వస్తుంది, 10 నిమిషాలు అయితే, కానీ రోట్లో నూరుకుంటేనే బాగుంటుందని నేను అంటున్నాను. చిన్న రోలు కూడా దొరుకుతున్నాయి కాబట్టి దంచుకోవచ్చు. ఒక టమాటా, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకునైనా ఒక ముద్దలోకైనా కలుపుకొని తినాలనుకున్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఓపికగా చేసుకోవాలి, నోటికి టేస్ట్గా ఉంటుంది.
ఒక్క పూట అన్నం తిన్నా తృప్తిగా తినచ్చు అనమాట. అంటే ఇప్పుడు డైటింగ్లో అట్లా అంటున్నారు కాబట్టి అక్కర్లా ఈ పచ్చడి వేసుకొని తింటే కడుపు నిండిపోతుంది. ఒక ముద్దల పచ్చడి, ఒక ముద్దలో మజ్జిగ సరిపోతుంది. ఒక లైక్ అయితే చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. పచ్చడి నచ్చిన వాళ్ళు, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మేము అడగటం వరకే, అది మీ చాయిస్, మీ ఇష్టం. నచ్చితే కామెంట్ చేయండి, లేకపోతే లేదు. ఇదిగోండి మొత్తం తీసేయటం అనమాట. నేనైతే ఫస్ట్ గిన్నెలో తీస్తున్నాను, తర్వాత డబ్బాలో పెట్టేస్తాను అనమాట. టమాటో, చింతకాయ, పచ్చిమిర్చి, చింతకాయ, టమాటో పచ్చడి. ఇదిగోండి లాస్ట్లో అయితే అట్లా వేడి వేడి అన్నం, రైస్ కూడా అయిపోయిందనమాట, కాలిపోతుంది మా అమ్మగారు చేయి కూడా. అదిగోండి అట్లా కలిపేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వేడి వేడి రైస్ అట్లా రోట్లో కలుపుకొని తింటుంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది. పెట్టవే. ఇదిగోండి ఫస్ట్ ముద్ద మీకేనండి, తినేయండి అందరూ. ఇంకా అది కూడా కనిపెట్టేస్తే బాగుండు, అందరు ఫోన్లో వేసేసేలాగా కదండి. ఇదిగోండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. నా ఛానల్ నచ్చితే కనుక కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.